श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी वर्णौ रघुवर विमल यसा जोदायक फलचारी बुद्धिहीन तनु जानिकै सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वर्ण विराज सुवेशा कानन कुंडल कुंचित केसा। हाथ वज्र औपजा विराजै कांधे मूंजने शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन। धरि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि अस्त्र संहारे रामचंद्र के काज सवारे। लाय सजीवन लखन जियाए श्री रघुवीर हरषि उर लाए रघुपति कीन्ही बहुत बढ़ाई तुम मम प्रिय भरत सम भाई। जय 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 हनुमंत राम भक्त श्री जय हनुमंत जय 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 हनुमंत राम भक्त श्री जय हनुमंत। तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाय राजपद दीन्हा। तुम्हरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पद भानु ताहि मधुर फल जानु। जय हनुमंत महावीर
तुम्हारी शरणा तुम रक्षक का हमको डरना जय भवन भवन हारी भवन सुत सरभाई मंगल भवन भवन आपन तेज संहारो आपै तीनों लोक हाँकते कांपै भूत पिशाच निकट नहीं आवै महावीर जब नाम सुनावै नासै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावै मन क्रम वचन ध्यान जो लावै जय राम 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 श्री राम तब पर राम तपस्वी राजा इनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे राम लखन जानकी जय बोलो हनुमान की राम लखन जानकी जय बोलो हनुमान की चारों युग परताप तुम्हारा है पर सिद्धि जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नौ निधि के दाता असवर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को पावै जन्म जन्म के दुख बिसरावै अंत काल रघुवर पुर जाई जहाँ जन्म है भक्त कहाई जय हनुमंत जय जय हनुमंत जय हनुमंत जय जय हनुमंत और देवता चित्तर धरई हनुमत से सर्व सुख करई संकट कटई मिटई सब पीरा जो सुमिरई हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव नाई यह सतवार पाठ कर जोई छूट ही बंदी महासुख होई पवन पुत्र श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत पवन पुत्र श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरी सा तुलसीदास सदा हरि चेरागी जय नाथ हृदय महडेरा रामचंद्र की जय पवन सुत हनुमान की जय पवन तनय संकट हरना मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसहु सुरभु राम लखन सीता सहित हृदय बसहु सुरभु राम लखन सीता सहित हृदय बसहु
बिहारी राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। సర్వ మానవాళికి రక్షకుడు, మనకు కొండంత అండగా నిలిచేవాడు, మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడి ఇప్పుడు మనసారా స్తుతించుకుంది. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథ దృశ్య రూపంలో రండి. ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదిత్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణవార్త విన్న రావణుడు ఆవేశంతో ఊపిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళలోకాధిపతి తన సోదరుడైనటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. అతంతం ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీద నేనండకం ముచ్చరించేయ నీ రూపి నామించి నీ తుండనం పెంచి నీ దాత దాసుండనై రామ భక్తుండనై నిన్ను నే గొల్చెదన్. నీ కటాక్షంబునన్ చూచితే వేడుకల్ చేసితే నాము రామించితే నన్ను రక్షించితే. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వాడు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళలోకానికి తీసుకెళ్తాడు. అంజనాదేవి గర్భాన్మయా దేవ నిందెచ్చనేనెంత వాడన్ దయాశాలి వై చూచియుండాస వై దగ్గరం నిలిచియున్ తొల్లి సుగ్రీవకు మంత్రి వై స్వామి కార్యార్థమయ్యేకి శ్రీరామ సౌమిత్రులను చూచి విచారించి సద్వేసు పూజించి యజ్ఞాను సంబంటు గావించి వారిని సంపించి కాకుస్తతిలకు దృష్టి వీక్షించి కిష్కింధకే తెంచి శ్రీరామ కార్యార్థమై లక్కకే తెంచియున్ చూచి ఆనందము పొంగి ఆనందనం విచ్చి ఆరత్నముందెచ్చి శ్రీరామముందిచ్చి సంతోషము చేసి. తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంతో పాతాళలోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకర ధ్వజుడు అనే తన పుత్రుడని మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ తన పేదలు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకుని ఆశ్చర్యపోతారు హనుమంతుల వారు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళలోకంలోకి ప్రవేశిస్తారు. పెన్మూకలై ఆ దైత్యులంత్రుంచగా రావణుండంతకాలా తిరుతుండుగా వచ్చి బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వైచి ఆ లక్ష్మణుందింపగానప్పుడే నీవు సంజీవిని తెచ్చి సౌమిత్రికి ప్రాణము రక్షింపగా కుంభకర్ణాదురన్నీరులంగోల శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణుం సంపదానంద లోకం పురానందమయ్యుండ నవ్వేళను విభీషణ్వేడు కందోడు కన్వచ్చి పట్టాభిషేకం చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామతున్నిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకం సంగమయ్యున్నా.
పాతాళ లోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సూత్రులను భీకరత్వం చేశాడు. 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పాడు. అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయుడిగా అవతరించి ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముట్టిస్తాడు. నీకన్న నాకెవ్వరు కూర్మిలేరంచు మన్నించి శ్రీరామ భక్త ప్రశస్తంతుగా నిన్ను సేవించి నీ కీర్తనలు చేసిన పాపములు వాయులే భాగ్యములు కలుగునే సామ్రాజ్యములు కలుగు సంపత్తులు కలుగును వాదనాకారయో భక్తమందారయో పుణ్యకవితారయో ధీరయో వీర నీరే సమస్తం ఆధారక బ్రహ్మ మంత్రం వజ్రదేహంబును దాచి శ్రీరామయంచు మనకు పూతమైన ఎప్పుడం తలపు నా జిహ్వయందుంది నీ దీర్ఘదేహము త్రైలోక్య సంచారివై రామనామాంకి సత్యానివై బ్రహ్మదేశంబునం రౌద్రనీ జ్వాలా కల్లోల హావీర హనుమంత ఓంకార శక్తంబులం భూత ప్రేతంబులం పెట్టి సాశంబులం చాకిరి ఢాకిరి చాకులం గాలి దెయ్యంబులం నీరువారంబులం చుట్టి నేరంబరం పట్టి నీ ముష్టి ఘాతంబులం ఆహుదండంబులం గోపఖండంబులం తుంచి కాళాభిరుతుంగమై నీవు బ్రహ్మ మహాభారతంపైన నీ దివ్యతేజంబును చూచి కారోలి నాముక్తు నరసింహయంతు దయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి ఓ ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమః. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వ పాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రు భయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను తైంపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని విజయాన్ని ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున అన్ని విధాలుగా మనలను ఆపుకుని శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకుని ధరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై.